నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. బెంగాల్లో బీజేపీ విజయం వెనుక అమిత్ షా 10 పాయింట్ ఫార్ములా నిజంగా ఉందా, లేకపోతే గెలిచేశారు కాబట్టి 10 పాయింట్స్ ఫార్ములా అనేది ఇంప్లిమెంట్ చేశారని అనుకోవడం? ఇది యాక్చువల్లీ మనం ఇంతకుముందు కూడా మాట్లాడాము. నేను ఇంతకుముందు నేషనల్ స్టబ్లో ఒక వీడియో కూడా చేశాను. బేసికల్లీ బీజేపీ, నేను మొదటి నుంచి మన దాంట్లో మనం చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నాం వాసు గారు, బీజేపీ గెలవడానికి 100కి 100% ప్రయత్నం చేస్తోంది. వాళ్ళ ఎఫర్ట్స్లో ఎక్కడా లోపం కనబడట్లేదని మనం పదే పదే చెప్తున్నాం. రెండోది ఏంటంటే హిందూ కన్సాలిడేషన్ జరుగుతోందని ఈవెన్ 99 టీవీలోనే మనం మాట్లాడిన వీడియో కూడా చాలా మందికి రీచ్ అయింది. అండ్ హిందువులు ఏకమవుతున్నారు అని. బేసికలీ భారతీయ జనతా పార్టీ అక్కడ వాళ్ళు స్టార్ట్ చేసిన విధానం చూస్తే 2016 ఎలక్షన్స్ నుంచి 2026 వరకు, అంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు. అండ్ బీజేపీ గ్రౌండ్ని అర్థం చేసుకొని ఆ గ్రౌండ్కి తగ్గట్టుగా ఒక స్ట్రాటజీని రూపొందించడంలో దిట్ట. మీరు యూపీ ఎలక్షన్స్లో బీజేపీ విజయం సాధించింది అంటే సో మెనీ కాంబినేషన్స్ కనబడతాయి. అక్కడ ఎంవై కాంబినేషన్ అనేది ఉండేది, ముస్లిం అండ్ యాదవ్ ఓటు బ్యాంక్ అనేది ఎస్పీ సమాజ్వాదీ పార్టీ తీసుకునేది. అండ్ బీఎస్పీ ఇంకోవైపు ఏమో ముస్లిం అదేవిధంగా దళిత ఓటు బ్యాంకు అండ్ బ్రాహ్మణ ఓటు బ్యాంకు ఇట్లాంటి వాటిని తీసుకునేది. ఈ రెండింటి కాంబినేషన్స్ మధ్య సామాజిక వర్గాలని సమీకరించడము, కొత్త కొత్త ఫార్ములాస్ తీసుకురావడము. యాదవేతర ఓబీసీలోనే ఫార్ములా, యాదవాస్ మాత్రమే బీసీలు కాదు, యాదవులు కాకుండా ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. సో ఒక కొత్త ఫార్ములాస్ని రూపొందించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో బీజేపీ దిట్ట. సో అక్కడ ఏదైతే స్ట్రాటజీ సునీల్ బన్సల్ అండ్ అమిత్ షా చేశారో, సునీల్ బన్సల్ అప్పుడు ఆయన ఆర్గనైజ్ సెక్రటరీగా ఉండేది. సునీల్ బన్సల్ అండ్ అమిత్ షా కలిసి యూపీ కోసం అని ప్రత్యేకంగా చేసినటువంటి ఒక స్ట్రాటజీ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయింది. బట్ బెంగాల్ కోసం అదే సునీల్ బన్సల్, అదే అమిత్ షా ఇంకో స్ట్రాటజీని క్రియేట్ చేశారు. ఇది 10 పాయింట్ ఫార్ములా ఏంటంటే మేజర్గా ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలనే అంశానికి సంబంధించి నేను నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇట్లా పాయింట్ బై పాయింట్ చెప్తాను. నెంబర్ 1 ఫస్ట్ ఏంటంటే అక్కడ కమ్యూనిస్ట్ బ్యాష్ అనేది, కమ్యూనిస్ట్ భావనలు చాలా ఎక్కువగానే ఉంటాయి. సో అక్కడ ట్రేడ్ యూనియన్లు, ఈ లేబర్కి సంబంధించినటువంటి అంశాలని అండ్ రైతులకు సంబంధించినటువంటి విషయాల్ని వీటన్నిటినీ కూడా కలిపి వాళ్ళ మీద ఫోకస్డ్గా కొన్ని సంక్షేమ పథకాలని కొన్నిటిని రూపొందించడం అనేది వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం చేసినటువంటి ఒక ప్రయత్నం ఒకటి. నెంబర్ 2, 1 బూత్ 10 వాలంటీర్స్ అనేది ఒక ఫార్ములా తీసుకొచ్చారు. ఒక బూత్కి 10 మంది వాలంటీర్స్ ఉండే విధంగా 2016 నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఇప్పుడు 2021 ఎలక్షన్స్లో అలాగే బూత్ కమిటీలు, ఏజెంట్లు, పన్నా ప్రముఖ్ అంటారు, ఒక పేజీకి ఒక ప్రముఖ్ ఉంటాడు. సో అట్లా బూత్కి ఒక 10 మంది వాలంటీర్స్ని పెట్టుకొని వాళ్ళు ఒక స్పష్టంగా చెప్పాలంటే ఆర్గనైజేషనల్ మెకానిజం, ఇది ఎలక్షన్ మెషినరీ అంటారు. ఆ మెషినరీ గ్రౌండ్ లెవెల్కి పోయే ప్రక్రియ రెండోది. మూడోది నేను ఇందాక చెప్పాను ఎంవై కాంబినేషన్ అని, ముస్లిం అండ్ యాదవ్ కాంబినేషన్ సమాజ్వాదీ పార్టీని ఎప్పుడు కూడా విజయంలోకి తీసుకొచ్చింది గతంలో. అదే ఎంవై ఫార్ములా ఇక్కడ ఏంటంటే మహిళా అండ్ యూత్, మహిళా యువ ఫార్ములాని తీసుకొచ్చారు. మహిళకు సంబంధించి చూస్తే అక్కడ ఆర్జీకర్ ఇన్సిడెంట్ కావచ్చు, సందేశ్ కలి ఇన్సిడెంట్ కావచ్చు, ఈవెన్ ఆర్జీకర్ ఇన్సిడెంట్లో రేప్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్కి టికెట్ ఇవ్వడం కావచ్చు. అండ్ అక్కడే నరేంద్ర మోదీ గారు వచ్చి ఆయన ప్రచారం చేయడము అండ్ ఆయన తల్లికి భరోసా ఇస్తున్నటువంటి విజువల్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మైన్యూట్స్ కూడా వాళ్ళు ఫోకస్ చేశారు మహిళలకు సంబంధించి అండ్ యూత్కి సంబంధించి. యూత్ మొబిలైజేషన్ విపరీతంగా జరిగింది బెంగాల్లో. అండ్ 4వ పాయింట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఓట్ పర్సంటేజ్ పెంచడం. ఇది మనం చాలాసార్లు మాట్లాడాం. మొన్నటి 92-93% ఓట్లోకి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఓట్ పర్సంటేజ్ని ఈసారి మనం పెంచాలనుకున్నారు. ఎందుకు అనంటే 30-35% ముస్లిం ఓట్లు ఉన్నాయి చాలా వరకు, 27% ఓవరాల్గా వెస్ట్ బెంగాల్లో పాపులేషన్ ఉంటే, ముస్లిం ఓట్స్ ఉంటే 30-35% చాలా సిగ్నిఫికెంట్. ఒక 100 నియోజకవర్గాల వరకు 30-35% ముస్లిం ఓట్స్ ఉన్న పరిస్థితి ఉంది. 30-35% ఉన్నాయనగానే అన్ని పార్టీలు ఏమనుకుంటారంటే ఈ 35% ఒకవైపు వెళ్ళిపోతుంది, ఇంకో 10-15% ఓట్లు మమతా బెనర్జీ తెచ్చుకుందంటే విజయం సాధిస్తుంది అన్నారు. కానీ ఇక్కడ బీజేపీ ఏం చేసిందంటే ఆ 65% ఉంది చూసారా, 35 ముస్లిమ్స్ ఉన్నారంటే 65 హిందువులు ఉన్నట్టే కదా. ఆ 65%లో 90%-95% ఒకవైపే పోలరైజ్ అయ్యే విధంగా ఒక ఫార్ములా పెట్టుకున్నారు. అంటే దానికోసం ఖచ్చితంగా పనిచేశారు. హిందూ ఓట్స్ ఎప్పుడు కూడా, ముస్లిం ఓట్స్ 95% పోల్ అవుతాయి, హిందూ ఓట్స్ 60-70% పోల్ అవుతాయి ప్రతి ఎలక్షన్స్లో. అక్కడ 60-70% ఉన్నదాన్ని 90% పైకి తీసుకురావాలనేది వాళ్ళ టార్గెట్. మనం ఓవరాల్గా 92% చూస్తున్నాం, కానీ అందులో హిందూ ఓట్స్ సిగ్నిఫికెంట్గా పడ్డాయి.
ఇది ఒక కీలకమైనటువంటి స్ట్రాటజీ. ఇంకోవైపు వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. సరే ఓట్ పర్సెంటేజ్ పెంచాలి సరే, కానీ ఓట్ పర్సెంటేజ్ పెంచాలి అని అంటే ఫస్ట్ అక్కడ మమతా బెనర్జీ నుంచి వచ్చేటువంటి దాడుల్ని ఎదుర్కొని వీళ్ళు ఓట్లు వేయాలి. అంటే వాళ్ళు బయటకు ఓట్లు వేయడానికి రావాలి అని అంటే ఫస్ట్ హింసను తగ్గించాలి, ఆ వైలెన్స్ని మనం తగ్గించే విధంగా ఏమైనా ఏర్పాటు చేయాలి ఎలక్షన్స్ టైంలో. దానికోసమే 2 phases ఎలక్షన్స్ పెట్టారు, 7 phases పెట్టలే. 7 phases గతంలో పెట్టారు, 8 phases ఉండే ఎలక్షన్స్. 8 phases పెట్టేసరికి ప్రతిసారి ఈ భద్రతా బలగాల్ని కొంత మోహరించి వాళ్ళనే ఒకవైపు నుంచి ఇంకోవైపు నుంచి ఇంకోవైపుకు తిప్పుకుంటూ వెళ్తారు. మామూలుగా ఇట్లా షఫిల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈసారి అట్లా కాకుండా 2 phases ఎలక్షన్స్ పెట్టాలి. ఒక్క దగ్గర హింసాత్మక ఘటనలు ఏమైనా జరిగితే దాని ప్రభావం ఇంకో దగ్గర పడుతుంది. అట్లా పడకుండా ఉండాలి అని అంటే స్ప్లిట్ చేసి 152 కాన్స్టిట్యుయెన్సీస్ ఒకసారి, 142 కాన్స్టిట్యుయెన్సీస్ ఒకసారి. 152 కాన్స్టిట్యుయెన్సీస్లో మేజర్గా మనం చూస్తే బీజేపీ ఎక్కువ గెలవగలిగే స్థానాలన్నీ ఫస్ట్ ఫేజ్లో అయిపోయినాయి. ఫస్ట్ ఫేజ్లో బీజేపీ గెలవగలిగే స్థానాల్ని పూర్తిగా గెలిపించుకున్న తర్వాత సెకండ్ ఫేజ్లోకి వచ్చిన తర్వాత ఫుల్ మోహరింపులు జరిగాయి. సో దాంతో ఏమైందంటే ఒక భరోసా వచ్చింది. 2,40,000 మంది బలగాల్ని దింపడము, వీటితోటి ఒక భరోసా వచ్చి ఓటర్లు బయటకు రావడానికి మార్గం సుగమైంది. ఇది ఒక పాయింట్, 5th పాయింట్ ఇది. ఇక 6th పాయింట్కి వచ్చేసరికి అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ హిందూ ఓట్లు వేయించడం ఒక లెక్క అయితే అక్కడ వాళ్ళకి కమ్యూనిస్టులకు కొన్ని ఓట్లు పోతాయి అండ్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఓట్లు పోతాయి. కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ సిగ్నిఫికెంట్గా చెప్పాలంటే కనీసం ఒక 50 నియోజకవర్గాల్లో వాళ్ళు ఓట్లు తీసుకోవడం వల్ల బీజేపీ ఫెయిల్ అయింది, ఓడిపోయింది. అండ్ 5,000, 10,000 ఓట్ల మెజారిటీతోటే విజయాలు అపజయాలు నిర్ధారించబడతాయని మనం చాలాసార్లు అనుకున్నాం బెంగాల్లో. అట్లాంటి టైంలో సో నోటా వల్ల కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. నోటాకు 3,000 ఓట్లు వచ్చాయి, 5,500, 600 ఓట్లతోటి బీజేపీ ఓడిపోయిన స్థానాలు ఉన్నాయి. సో అందుకే నోటాకు వేయడం వల్ల మీకు లాభం లేదు, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అవుతుందని. సిపిఎంకి వేయడం వల్ల కూడా మీరు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అవుతుందని. కాంగ్రెస్కి ఓట్లు వేసారంటే మీరు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అవుతుందని. సో ప్రభుత్వ వ్యతిరేకత చీలకుండా పూర్తిగా ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్గా ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ. ఇది 6th పాయింట్. ఇక 7th పాయింట్లోకి వస్తే ఎక్కడ ప్రతి బూత్లో కూడా ఒక ఏదైనా చెదురుమదురు ఏదైనా ఘటనలు జరిగినప్పుడు, హింసాత్మక సంఘటనలు జరిగినప్పుడు క్విక్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేశారు. దీంట్లో ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, లేకపోతే సంఘ పరివార క్షేత్రాలకు సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, యాజ్ వెల్ యాజ్ బీజేపీ కార్యకర్తలు కావచ్చు. ఏదైనా ఇష్యూ వస్తే, ఒకవేళ ఎక్కడైనా సరే ఏదైనా మిస్ఫంక్షనింగ్ జరుగుతుందన్నా, లేకపోతే టీఎంసీ వాళ్ళు ఏదైనా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారన్నా, ఎక్కడైనా ఏదైనా జరుగుతుందనంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడానికి కొన్ని టీమ్స్ రూపొందించారు. క్విక్ రియాక్షన్ టీమ్స్ బీజేపీలో రూపొందించడం అనేది చాలా నిజంగా చెప్పాలంటే దానివల్ల ఏమైందంటే ఎక్కడన్నా ఎవరి మీద దాడి చేస్తున్నారు, ఎవరి మీద బెదిరిస్తున్నారంటే వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయాలి. మీరు సువేందు అధికారి చూసుంటారు, భవానీపూర్లో సువేందు అధికారి మీద ఒకవైపు దాడి జరిగే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ సువేందు అధికారి కూడా ఎక్కడ తగ్గలే. చాలా అగ్రెసివ్ టోన్లో ఆయన బిహేవియర్ కనిపించింది. మమతా బెనర్జీ టీం లేదా ఆయన టీఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంత అగ్రెసివ్గా ఉంటారో అంతే అగ్రెసివ్గా ఇటువైపు కూడా కనిపించారు అందరూ. సో అగ్రెషన్ వల్ల ఏమైందంటే ఒక భరోసా వస్తుంది లీడర్షిప్ తోటి. సో దాన్ని క్రియేట్ చేయడం, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అనేది కూడా ఒక గేమ్ చేంజింగ్ ఆస్పెక్ట్. ఇక 8వ పాయింట్ ఏంటంటే మేజర్గా ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సౌత్ 24 పరగనాస్, నార్త్ 24 పరగనాస్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మథువా కమ్యూనిటీ, రాజ్వంశీ కమ్యూనిటీస్ ఉంటాయి. సో అది వాళ్ళు హిందూస్, వాళ్ళని అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఓటర్ ఐడీలు అవి ఇప్పించడం దగ్గర నుంచి వాళ్ళు బీజేపీకి ఓటు వేసే విధంగా వాళ్ళని ప్రేరేపించడము, వాళ్ళని కరెక్ట్గా కనెక్ట్ చేయడం. వాళ్ళు సుమారు 20-30 నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రభావితం చేయగలుగుతారు. సో ఆ ఓట్లన్నీ బీజేపీ వైపు తీసుకొచ్చుకోగలిగారు. ఇక 9th పాయింట్ ఏంటంటే నార్త్ బెంగాల్ ఫోకస్ చేశారు. నార్త్ బెంగాల్ మీద ఇంతకుముందు వచ్చిన సీట్ల కంటే కూడా వాటిని రిటైన్ చేసుకోవడము. అండ్ జంగల్ మహల్ అంటారు, జంగల్ మహల్లో కూడా ఇంతకుముందు బీజేపీ వచ్చింది. బీజేపీ ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉందో అక్కడ పూర్తిగా కైవసం చేసుకోవడము. సెకండ్ ప్లేస్లో బీజేపీ ఎక్కడైతే నిలిచిందో సెకండ్ ప్లేస్ అన్నింటినీ కూడా ఫస్ట్ ప్లేస్లోకి తీసుకొచ్చే విధంగా ఫోకస్ చేయడం. దాంతో ఈ ఎలక్షన్స్లో విజయం సుగమమైంది. ఇక ఫైనల్ పాయింట్ ఏంటంటే వాళ్ళు చాలా క్లారిటీతో పెట్టుకున్నారు, హిందుత్వ ఓట్ అనేది మనం తీసుకోవాలని, హిందుత్వ అనే ఎజెండా మీదనే వెళతామనేది స్పష్టంగా ఒక డిసైడ్ చేసుకున్న తర్వాతనే హిందుత్వ బేస్డ్గానే పోయారు. కాబట్టి 2021లో 6 ముస్లిమ్స్కి టికెట్ ఇచ్చారు.
కానీ 2021లో 2021లో 6 ముస్లిమ్స్కి టికెట్ ఇచ్చారు. 2026లో ఒక్క ముస్లిం కూడా టికెట్ ఇవ్వలేదు. పూర్తిగా హిందూ కన్సాలిడేషన్ మీద దృష్టి పెట్టారు. ఇంకా మనం అటు ఇటు చూస్తే కష్టం అవుతుంది. సో ఒక కన్సాలిడేషన్ మీద దృష్టి పెట్టారు. దానికి కన్ఫైన్. సో అంటే ఇప్పుడు నేను 10 పాయింట్స్ చెప్పాను చూసారు. ఈ 10 పాయింట్స్ కరెక్ట్గా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయగలిగారు. అంటే ఎక్కడ తప్పులు జరగకుండా. దీంట్లో వాళ్ళ టీం ఇంపార్టెంట్. అమిత్ షా ఫస్ట్. అమిత్ షా ఇవన్నింటినీ మానిటర్ చేస్తున్నటువంటి వ్యక్తి. అమిత్ షా కింద 2 కీలకమైన వ్యక్తులు, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, 2 పొలిటికల్ స్టాల్ వాట్స్ ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ఎలక్షన్ మిషనరీలో. వాళ్ళిద్దరూ ఫోకస్ చేశారు. వాళ్లకు చేదోడు వాదోడుగా ఆర్గనైజేషన్ నడిపించినటువంటి వ్యక్తి సునీల్ బన్సల్ కి తోడుగా అమిత్ మాలవ్య ఐటీ అండ్ సోషల్ మీడియా సెల్స్ అంతా ఆయన్నే రన్ చేసిన వ్యక్తి, నెరేటివ్స్ బిల్డ్ చేసినటువంటి వ్యక్తి. ఇక లోకల్ టీమ్స్ ఉన్నాయి. ఎట్లాగూ లోకల్ సామిక్ భట్టాచార్య కావచ్చు, లేకపోతే సువేందు అధికారి కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఒక రకంగా చెప్పాలంటే ఇది స్ట్రాటజికల్లీ ఇది ఒక కేస్ స్టడీ అండి. బంగాల్ బీజేపీ గెలవడం అనంటే ముఖ్యంగా దేశ రాజకీయాల్లో డెఫినెట్లీ ఇట్స్ ఎ కేస్ స్టడీ. అంటే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వర్కౌట్ కావు. కేవలం కొన్ని కాంబినేషన్స్ ని బేస్ చేసుకుని ఎలక్షన్స్ గెలవగలుగుతామనుకుంటే కుదరదు. ఎలాంటి ఇంపాసిబుల్ టాస్క్ అయినా సరే గెలవవచ్చు. ఎంత ఇంపాసిబుల్ స్టేట్ అయినా సరే గెలవడానికి ఆస్కారం ఉంది అని ఈ ఎలక్షన్స్ రుజువు చేస్తున్నాయి.